ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ రామాయణం అరణ్యకాండ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అరణ్యకాండలో ఉన్నటువంటి వృత్తాంతాలు. మరి ఈరోజు ఏమిటంటే, దండకారణ్యానికి పోయిన తర్వాత అక్కడ సీతమ్మ శ్రీరాముల వారిని అడుగుతూ ఉంది. మనం దండకారణ్యం మరి చేరుతున్నాం కదా, దండకారణ్యంలో రాక్షసులు ఉంటారు కదా, ఆ రాక్షసులకు మీకు వైరభావం అంటూ ఏమీ ఉండదు కదా, మరి అలాంటప్పుడు మరి వాళ్ళను చంపడానికి పూనుకోవడం ఏ విధంగా భావ్యంగా ఉంటుంది అనే ప్రశ్న అన్నమాట. ఇది కన్నా మన మనసులో ఉంటే ఆమె చెప్పే విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సుతీక్ష్ణేనాభ్యనుజ్ఞాతం ప్రస్థితం రఘునందనం హృదయా స్నిగ్ధయా వాచా భర్తారమితమబ్రవీత్. సుతీక్ష్ణుని యొక్క ఆజ్ఞ మేరకే కదా, అనుమతి మేరకే కదా మరి దండకారణ్యానికి వచ్చారు. అలాంటి వచ్చినటువంటి ఆ శ్రీరామచంద్రునితో హృదయా స్నిగ్ధయా అంటూ ఉన్నాడు. ప్రేమతో అంటే హృదయపూర్వకంగా అతనికి హృదయానికి హత్తుకునేటట్లుగా భర్తతో ఈ విధంగా అనిందనమాట. భర్తారం ఇదమబ్రవీత్ అయం ధర్మ సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్. ఈ ముని ధర్మం అంటే వాళ్ళు మునుల్లాగా అడవిలో ఉండడానికి వచ్చారు కదా, ఇది బాగా సూక్ష్మంగా మనం ఆలోచిస్తే చాలా గొప్పది. నివృత్తేన శక్యోయం వ్యసనాత్ కామజాదేహ. అంటే ఇది వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ ఋషి ధర్మాన్ని అవలంబించడం మంచిది అన్నమాట. ఇక్కడేమంటున్న త్రీణ్యేవ వ్యసనాన్యత్ర. మరి నాకు వ్యసనాలు ఏమన్నాయంటే, నీకు అడవిలో ప్రవేశించినటువంటి వాడు త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత. ఈ కోరికల వలన 3 వ్యసనాలు పుడతాయి. మిథ్యావాక్యం, అందులో మొదటిది ఏమిటంటే అబద్ధాలు ఆడడం అన్నమాట, అసత్యం పలకడం. పరమకం, అది ఇదనమాట. తస్మాత్, అదే గొప్పదనుకుంటే, అబద్ధాలు ఆడడమే గొప్పదనుకుంటే తస్మాత్ గురుతరావుబౌ. ఆ అబద్ధాలు ఆడడం కంటే కూడా ఇంకా 2 పెద్దవి గొప్పవి ఉన్నాయి. అది ఏమేంటి అంటే పరదారాభిగమనం, అంటే ఇతరుల భార్యలను కోరుకోవడం. వినా వైరంచ రౌద్రత, కోపం ఎక్కువ తెచ్చుకొని మరి మరి వాళ్ళతో మనకు శత్రుత్వం లేకపోయినా శత్రుత్వాన్ని పెంచుకోవడం అన్నమాట. ఇవి 2 అనమాట. పరతారాభిగమనం, శత్రుత్వం లేకపోయినా కూడా వైరం పెంచుకోవడం. మిథ్యావాక్యం నతే భూతం న భవిష్యతి రాఘవ. అబద్ధాలు ఆడడం అనేది గతంలో నీకు లేదు, ఇప్పుడు లేదు, ఇంకా భవిష్యత్తులో కూడా నీకు ఉండదు అబద్ధాలు ఆడడం నువ్వు. దాని తర్వాత కుతోభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనం. మరి పరతారాభిగమనం కూడా నీకు లేదన్నమాట. తమ నాస్తి మనుష్యేంద్ర నచాభూత్ తే కదాచన. ఎప్పుడు కూడా నీకు అది జరగలేదు. మనస్యపి తతారామాన్ నైచత్ విద్యతే క్వచిత్. నీ మనస్సులో కూడా పరతారాభిగమనాన్ని గురించి ఆలోచన అంటూ ఏమీ లేదు. స్వతార నిరతస్త్వంచం నిత్యమేవ నృపాత్మజ. నీ భార్య ఎందే ఆసక్తి కలిగినటువంటి ఓ రాజా, ధర్మిష్ట సత్యసంధశ్చ కీర్తినిర్దేశకారక. నువ్వు ధర్మాన్ని తెలిసిన వాడవి, సత్యసంధుడవు, తండ్రి ఆజ్ఞను పాలించిన వాడవు. సత్యసంధ మహాభాగా శ్రీమన్ లక్ష్మణ పూర్వజ. ఓ లక్ష్మణాగ్రజ, త్వయి సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం. సత్యము ధర్మము నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాయి. తచ్చ సర్వం మహాబాహో శక్యం దర్తుం జితేంద్రియై. ఈ సత్యము ధర్మాన్ని జయించడం అనేది జితేంద్రియులకు మాత్రమే సాధ్యమవుతుంది. తవ పశ్యేంద్రియత్వం చ జానామి సుపదర్శన. కాకపోతే అవి నీ యొక్క జితేంద్రియత్వాన్ని నాకు బాగా తెలుసు అనింది. తృతీయం యదిదం రౌద్రం. ఇంకా 3వది ఉంది, రౌద్రం ఉంది. పర ప్రాణాభిహింసనం అన్నమాట, ఇతర ప్రాణులను చంపడం అన్నమాట. అది నిర్వైరం క్రియతే మోహాత్. కేవలం వ్యామోహంతో, శత్రుత్వం లేకపోయినా కూడా చేసేదన్నమాట. తచ్చతే సౌపస్థితం. అది ఇప్పుడు నీకు ఎదురైనది అన్నమాట.
దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులతో నీకు వాళ్ళకు వైరం లేదు, మరి అనవసరంగా నీవే వాళ్ళతో వైరం పెంచుకొని చంపాల్సిన పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైంది అంటూ ఉందన్నమాట సీతమ్మ. సీతమ్మ ఎంత ధర్మాన్ని తెలిసినటువంటిదో మరి శ్రీరామచంద్రుడు అంతటి వానికి ధర్మోపదేశం చేస్తూ ఉందన్నమాట. ప్రతిజ్ఞాత స్వయా వీర దండకారణ్యవాసిన ఋషీణాం రక్షణార్థాయ ఉదస్సంయతి రక్షసాం. నేను ఎందుకంటున్నా అంటే ఆ మునులకు దండకారణ్యములో ఉన్నటువంటి మునులకు నువ్వు ప్రతిజ్ఞ చేశావు, ఆ దండకారణ్యంలో ఉండేటటువంటి రాక్షసుల్ని చంపుతాను అని. ఏతన్నిమిత్తం చ వనం దండకాయితి విస్తృతం. మరి అందుకనే ఈ దండకారణ్యమని ధనుర్బాణములను ధరించి ఈ దండకారణ్యం ప్రసిద్ధికెక్కిన వనములకు బయలుదేరావు నీవు. ప్రస్థితస్త్వం సహభ్రాత్ర ధృతబాణ శరాసన, నీ తమ్ముడితో పాటు ఇల్లు బాణాన్ని ధరించి వచ్చావు అని. తతస్వాం ప్రస్థితం దృష్ట్వా, ఈ విధంగా బయలుదేరినటువంటి నేను చూసి మమ చింతాకులం మనః, నా మనస్సు ఈ వ్యాకులత చెందింది అన్నమాట. త్వద్వృత్తం చింతయత్వా వై భవే నిశ్రేయ సంహితం. ఎందుకంటే ఇది హితమును, నీ యొక్క హితమును కోరుకునేటటువంటి దీన్ని నేను మరి భరించలేకుండా ఉన్నాను అని చెప్పడం అన్నమాట. నహిమే రోచితే వీర గమనం దండకాన్ ప్రతి. ఇక్కడ ఈ దండకారణ్యానికి రావడం అనేది నాకు తృప్తి కలిగించటలేదు. కారణం తత్ర వక్ష్యామి వదంత్యా శ్రూయతామమ. అందుకు కారణాన్ని గూర్చి కూడా నేను చెబుతాను, విను అనేది అన్నమాట. త్వం హి బాణ ధనుష్పాణి, నువ్వు చేతిలో ధనుస్సు ధరించి ఉన్నావు, బాణాన్ని ధరించి ఉన్నావు. ప్రాత్రాసహవనం గత, అడవికి వచ్చావు. దుష్పావనచరాన్ సర్వాన్ క్వచిత్ కుర్యా శరవ్యయం. ఎప్పుడైనా నీవు బాణాన్ని ప్రయోగించు, ఈ చేతిలో బాణం ఉంటుంది కాబట్టి. దాని తర్వాత క్షత్రియాణామపి ధను ఉతాసేందనాని అన్నమాట. ఇంకడి అగ్నికి ప్రక్కన కట్టెలుంటే అగ్ని కట్టెలను మండించాలని ఏ విధంగా అనుకుంటుందో మరి అదేవిధంగా చేతిలో బాణం ఉంటే క్షత్రియులకు బాణాన్ని ప్రయోగించాలని అనిపిస్తుంది అని కూడా చెప్తూ ఉందన్నమాట. సమీపత స్థితం తేజో బలముచ్రయతే విషం. ఈ సమీపములో అగ్నికి మరి అది నీకు ఆయుధం అది కదా, అది పక్కనే ఉంటే నీ యొక్క తేజస్సు ఎక్కువ అవుతుంది, అంటే నువ్వు యుద్ధానికి పూనుకుంటావు అని చెప్పడం అనమాట. పురాకిల మహాబాహో తపస్వి సత్యవాక్శుచి కస్మిశ్చిత్ అపోత్పుణ్యే వనే రథమృగద్విజే. కాకపోతే ఒక వృత్తాంతాన్ని చెబుతుంది, చిన్న కథ రూపంలో సీతమ్మ చెబుతుంది. పురాకిల మహాబాహో, ఓ మహాబాహు, పూర్వకాలంలో సత్యవాక్శుచి, సత్యవంతుడు మరి శుచిగా ఉండేటటువంటి వాడు, కస్మిచ్చిత్ రథమృగద్విజే, ఈ మృగాలు పక్షులు ఉండేటటువంటి అడవిలో ఒక తపస్సంపన్నుడు ఉండేవాడు. తస్యైవ తపసో విఘ్నం కర్తుమింద్రస్య చీపతి. ఆ ముని యొక్క తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ఖడ్గపాణి రితాగచ్చత్ ఆశ్రమం భటరూపధృత్, ఒక భటరూపాన్ని ధరించి ఆశ్రమానికి వచ్చాడనమాట ఇంద్రుడు, అతని యొక్క తపస్సును భంగపరచడానికి. తస్మిన్ తదాశ్రమ పదే నిశ్చిత ఖడ్గ ఉత్తమ. ఆ ఆశ్రమంలో మరి పిమ్మట భటుని రూపమునున్నటువంటి ఇంద్రుడు ఒక మహాఖడ్గాన్ని ఆ తాపసి కడ మరి పెడుతూ ఉన్నాడు. చూడండి, ఖడ్గపాణి రితాగచ్చత్ ఆశ్రమం భటరూపధృత్ తస్మిన్ తదాశ్రమ పదే నిశ్చిత ఖడ్గ ఉత్తమ స న్యాస విధినాదత్త. న్యాసం అంటే ఏంటంటే, అయ్యా ఈ ఖడ్గం నీ దగ్గర ఉంచుతున్నాను, మరలా నేను వచ్చేటప్పుడు తీసుకుంటాను అని చెప్పడం అన్నమాట. ఎవరికైనా విదేశాలకు పోయేటప్పుడు మరి ఇంకో చోటుకు పోయేటప్పుడు తమ దగ్గర ఉన్నటువంటి బంగారు డబ్బు ఇలాంటివి వేరే వాళ్ళ దగ్గర న్యాసంగా పెట్టి పోయేవాళ్ళు. మళ్ళా వచ్చి తీసుకుంటాను, భద్రంగా పెట్టు అని చెప్పి పోయేవాళ్ళు అనమాట. దానిని న్యాసము అంటారు. ఈ ఖడ్గాన్ని కూడా మరి నీ దగ్గర నేను న్యాస విధినాదత్త అంటున్నాడు. పుణ్యే తపస్సు తిష్టత, నువ్వు బాగా గొప్ప తపస్సు చేసుకుంటున్నటువంటి నీ దగ్గర న్యాసంగా ఉంచుతున్నాను.
సతత్శస్త్రమప్రాప్య న్యాసరక్షణ తత్పర వనేతం విచరత్యేవ రక్షన్ ప్రత్యయమాత్మన. కాకపోతే న్యాసంగా తీసుకున్నటువంటి ఆ ఖడ్గాన్ని పక్కన పెట్టుకొని దాన్ని కాపాడుట ఎందే అతనికి ఆ మనస్సు లగ్నమైంది, తపస్సు పైన పోయిందన్నమాట. ఎత్ర గచ్చత్యుపాదాతం మూలానిచ ఫలానిచ. మరి అతడు కావడానికి కందమూలాదులు తింటాడు కదా, వాటిని తీసుకురావడానికి పోతే నవినాయాతి తమ్ ఖడ్గం, ఆ ఖడ్గం లేకుండా అతడు వెళ్ళటం లేదు. ఎందుకంటే అతడు మళ్ళా వచ్చి తీసుకుంటానని చెప్పాడు కదా, ఈ ఖడ్గాన్ని ఎవరైనా తీసుకుపోతారేమో అని అతని లోపల భయం అన్నమాట. దాన్ని కాపాడుతూ అన్నమాట. ఎత్ర గచ్చత్ ఉపాదాతం మూలానిచ ఫలానిచది నిత్యం శస్త్రం పరివహన్ క్రమేణ స తపోదన. నిత్యము ఆ విధంగా ఆ ఖడ్గాన్ని మోస్తూ చకార రౌద్రీం స్వాం బుద్ధిం త్యక్వా తపస్సి నిశ్చయం. స్థిరమైనటువంటి తపస్సును ప్రక్కన పెట్టి అతని యొక్క మనస్సులో చేతిలో ఖడ్గం ఉంది కదా, ఆ రౌద్ర బుద్ధి వచ్చిందన్నమాట. ఎవరికి? ఆ మహర్షికి. ఇదంతా కూడా సీతమ్మ కథ చెప్తూ ఉంది. ఆ భటుడెవరు? ఇంద్రుడు అన్నమాట. ఖడ్గం ఇచ్చి వెళ్ళిపోయాడు. తతస్స రౌద్రేభిరత ప్రమత్తో ధర్మాకర్షిత తస్య శస్త్రస్య సంవాసాత్ జగామ నరకంభువి. మరి రౌద్రాచరణంలో కోరిక కలిగిన వాడై ఆ ధర్మం అంతా నశించి అతడు ఆ శస్త్రము యొక్క సహవాసం వలన జగామ నరకముని, నరకానికి వెళ్ళాడు ఆ ముని అని సీతమ్మ చెప్పింది. ఏమేతత్ పురావృత్తం శస్త్ర సంయోగ కారణం. ఇది గతంలో ఆ శస్త్రము మరి అతని దగ్గర ఉండింది కాబట్టి ఇది జరిగింది అని. అగ్ని సంయోగవద్దేహేతు శస్త్ర సంయోగ ఉచ్యతే. అగ్నితో చేతిలో ఉంటే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా శస్త్రం చేతిలో ఉన్నా కూడా అంతేను అని. అంటే అగ్ని ఉంటే ప్రక్కన పెడితే అది కాల్చేస్తుంది అనమాట. శస్త్రం కూడా దాన్ని అటు చేస్తే అది చంపేస్తుంది. స్నేహాచ బహుమానాచ స్మారయే త్వాంన శిక్షయే. నీ పైన నాకు అభిమానం ఉండడం వల్ల, నీ పైన నాకు గౌరవం ఉండడం వల్ల, బహుమానాచ అంటే గౌరవం వలన, స్మారయే త్వాంన శిక్షయే నీకు హితబోధ చేయడానికి నేను చెప్పడం లేదు, ఇది నీకు గుర్తు చేస్తున్నాను ఆ కథను అని చెప్పింది. నా కథంచన సాకార్య గృహీత ధనుషాత్వయ. ధనుషుని చేతబట్టి అలాంటి పనులు నువ్వు చేయకూడదు. బుద్ధిర్వైరం వినాహంతం రాక్షసాన్ దండకాశ్రితాన్. ఈ దండకారణ్యంలో నివసిస్తూ ఉన్నటువంటి రాక్షసులను వాళ్ళతో మరి వైరం లేకుండా నీవు చంపాలని మనస్సులో ఉంచుకోకూడదు అని చెప్పడం అన్నమాట. అపరాధం వినాహంతం లోకాన్ వేరు నకామయే. అపరాధం లేకుండా చంపడాన్ని నేను కోరుకోను అంటూ ఉంది. క్షత్రియాణాంతు వీరాణం వనేషు నిరతాత్మనాం ధనుషా కార్యమేతావత్ ఆర్తానాం అభిరక్షణం. ఈ క్షత్రియులకు మరి ఆ అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళను, ఆర్తులను క్షత్రియులు కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. నువ్వేం చేయడానికి వచ్చావు? అడవిలో వనవాసం చేయడానికి వచ్చావు అని చెప్పడం అన్నమాట. క్వచ శస్త్రం క్వచం వనం క్వచ క్షాత్రం తపక్వచ. ఆ శస్త్రం ఎక్కడ, అడవి ఎక్కడ, క్షాత్రధర్మం ఎక్కడ, తపస్సు ఎక్కడ? వ్యావిద్దమిదమస్మాభి దేశధర్మస్తు పూజ్యతాం. ఇవన్నీ పరస్పర విరుద్ధాలు. అడవిలోకి వస్తే తపస్సు చేయాలి, క్షాత్రధర్మం ఇక్కడ చేయడానికి లేదు కదా అని చెప్పడం అన్నమాట. ఇంకా ఏమంటుంది? తదార్య కలుషా బుద్ధి జాయతే శస్త్రసేవనాత్. ఈ శస్త్రధారణ వలన ఈ మనస్సు అంతా కూడా, బుద్ధి అంతా కూడా కలుషితమవుతుంది. పునర్గత్వాత్ అయోధ్యాయాం క్షత్రధర్మం చరిష్యతి. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళా అయోధ్యలో నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని పాటించవచ్చు. అక్షయాత్ భవేత్ ప్రీతి శ్వశ్రుయోర్మమ యది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతోముని. అంటే నువ్వు అడవికి వచ్చిన తరువాత మునివృత్తిలో ఉంటే నా అత్తమామలు అంటే నీ తల్లిదండ్రులకు ఎక్కడ లేని ప్రీతి కలుగుతుంది అని చెప్తుంది. క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టి నువ్వు మునిలాగా జీవిస్తే నా అత్తామామలు అంటే నీ అమ్మా నాన్నలు ఎంతగానో సంతోషిస్తారు అని. ధర్మాదర్థ ప్రభోతి. ఈ ధర్మంగా ఉంటేనే
సంపదలు కలుగుతాయి. ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మాన్ని ఆచరిస్తేనే సుఖ సంతోషాలు కలుగుతాయి. ధర్మేణ లభతే సర్వం, ధర్మాన్ని ఆచరిస్తే సమస్తము సిద్ధిస్తుంది. ధర్మసారం ఇదం జగత్, ఈ జగత్ అంతా కూడా ధర్మముతో కూడుకున్నటువంటిది. ఆత్మానం నియమైస్తై కర్షయత్వా ప్రయత్నత ప్రాప్యతే నిపుణైర్ధర్మో నా సుఖాలు లభ్యతే సుఖం అన్నమాట. అంటే ఈ శరీర సుఖములకు మాత్రమే పరిమితమై జీవయాత్ర గడిపినచో ముక్తి లభింపదు అని చెప్పడం. అంటే ఇక్కడికి వచ్చినావు మరి నువ్వు శరీర సుఖాలను వదిలిపెట్టాలి అని చెప్పడం. నిత్యం శుచిమతి సౌమ్య చరధర్మం తపోవనే, ఈ తపోవనములో పరిశుద్ధుడవే ధర్మాన్ని ఆచరించు. సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్వత, ఈ మూడు లోకాలలో ఉన్నటువంటి ధర్మాలను అన్నింటినీ నీవు సమగ్రంగా తెలిసిన వాడవు. అయితే నీవెందుకు చెప్పావమ్మా అంటే శ్రీచాపలాదేతదుదాహృతం మే, స్త్రీ యొక్క మనస్సు చంచలమైనటువంటిది కాబట్టి నేను చెప్పాను. ధర్మంచ వక్తం తవ కస్సమర్థ, నీలాంటి వీరులకు ధర్మపరుడికి ధర్మాన్ని బోధించుటకు ఎవరికి సాధ్యమవుతుంది? విచార్య బుద్ధ్యాతు సహానుజేన, నీవు నీ బుద్ధితో నీ తమ్ముడితోనూ మరి ఆలోచించి ఏ ద్రోచితే తత్కురు ఆచరేణ, వెంటనే ఏది చేయాలనో అదే చెయ్యి అని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ విధంగా సీతమ్మ రాముల వారికి ఉపదేశం చేసింది. రేపు మరొకటి చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.